సుబ్రహ్మణ్యం గారు, పెదవులు ఆరోగ్యంగా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో త్రికోణ ప్రణామాసనం, ద్విహస్త ఊర్ధ్వ మత్స్యాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రికోణ ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తల మాడును నేలకు ఆంచాలి. తరువాత రెండు కాళ్లను దృఢం చేసి నడుమును కొద్దిగా పైకెత్తి కాళ్లను ఒకదానికి ఒకటి కొద్దిగా దూరం చేసి చేతులు రెండింటినీ వీపు మీదకు తీసుకొని వచ్చి ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విహస్త ఊర్ధ్వ మత్స్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ పద్మాసనంలో ఉంచాలి. తరువాత శరీరాన్ని నెమ్మదిగా వెనక్కి వాలుస్తూ తలను వీలైనంతగా వెనక్కి వంచి మాడును నేలకు ఆంచాలి. ఇప్పుడు చేతులు రెండింటినీ వీలైనంతగా పైకెత్తి ప్రణామం చేయాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా త్రికోణ ప్రణామాసనం, ద్విహస్త ఊర్ధ్వ మత్స్యాసనం సాధన చేయటం ద్వారా తలకు రక్త ప్రసరణ సక్రమమై పెదాలలో సాగే గుణం పెంపొందించుకోవటం వల్ల పెదాలు ఆరోగ్యవంతం అవుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.